హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఎంతో హెల్దీకరమైన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ చిక్కీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చిక్కీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇది రోజు ఒక్కటి తిన్నా చాలా హెల్దీ అండి. మనకు చిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బాదం, కాజు, పల్లీలు, నువ్వులు అండ్ బెల్లం. ఇప్పుడు చిక్కీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బాదం వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందులోనే తర్వాత మనం బాదం అనేది వేసుకొని కలుపుతూ ఉండాలి. కాజు బాదం వేయించుకున్న తర్వాత అందులో నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లి పొట్టు తీసి అందులో అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగించేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఆ వాటర్ని వడబోసుకోవాలి. ఎందుకంటే అందులో డస్ట్ ఏమున్నా పోతుంది కాబట్టి. చిక్కీ అనేది మనకు టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే మనం పాకం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాకాన్ని చాలా బాగా మరిగించుకోవాలన్నమాట. పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం పాకం వేసుకోవాలి. అప్పుడు ఆ పాకంలో వేసినప్పుడు కొంచెం లడ్డులాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడే అది ఫామ్ అయినట్టు. ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ని ఆ పాకంలో వేసుకొని కలుపుకోవాలి. పాకంలో అవన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని. తర్వాత మనం మిక్స్ చేసిన డ్రై ఫ్రూట్స్ నట్స్ని ఆ ప్లేట్లో వేసుకొని సమానంగా చేసేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నపిల్లలైతే డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు తిన్నారు కదండి. అందుకని ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ అయితే చేశాను వాళ్ళకి తినడానికి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా మనకు రోజు ఒక్కటి తిన్నా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. మా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ నట్స్ చిక్కీ అయితే చాలా బాగా నచ్చింది. సూపర్ అనుకుంటా తింటూనే ఉన్నారు మొత్తం ప్లేట్ పట్టుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.